హాయ్! ఇండియా టీ20 వరల్డ్ కప్ అయితే ఆడబోతుంది ఐపీఎల్ తర్వాతే. దానికైతే స్క్వాడ్ వచ్చిందండి. ఒకసారి మనం ఆ స్క్వాడ్ చూద్దాం. ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో, ఎవరైతే మిస్ అయ్యారో చూద్దాం ఒకసారి. దీనిలో కెప్టెన్‌గా వచ్చి మనకి రోహిత్ శర్మ తెలిసింది కదా! ఓపెనర్‌గా ఆడతాడు. మంచి బ్యాటరు. ఆల్రెడీ ఐపీఎల్‌లో కూడా ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్‌గా తొలగించారు. అనేది ప్రస్తుతం ఆయన కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ. ఖచ్చితంగా విరాట్ కోహ్లీ ఉంటాడు. ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కాబట్టి ఆర్‌సీబీకి అతని ప్లేసు పక్కాగా ఉంది. ఆ తర్వాత వచ్చేసి జైస్వాల్. యాక్చువల్‌గా జైస్వాల్, అభిషేక్ శర్మ అనుకున్నారు. కానీ జైస్వాల్‌కే మొగ్గు చూపారు. ఖచ్చితంగా జైస్వాల్ ఉన్నాడు. ఆ తర్వాత మన 360 డిగ్రీస్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్ అయితే ప్లేస్ ఉంది. ఇంజ్యూరీ తర్వాత వచ్చాడు. మంచిగా అయితే ఆడటం చూసాం. 1, 2 నాకులు తప్ప మిగతా అన్ని మ్యాచ్‌లు అయితే బాగానే ఆడుతున్నాడు. ఆ తర్వాత అనూహ్యంగా పంత్ వచ్చాడు దీంట్లోకి. పంత్ ఏందంటే తెలిసిందే కదా! మన ఢిల్లీ క్యాపిటల్స్ తరపున మంచి కెప్టెన్ చేస్తున్నాడు. అలానే మంచిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతనికి అవకాశం దక్కింది. ఆ తర్వాత సంజు శాంసన్‌కి కూడా ఆర్ఆర్ తరపున మంచి ఇప్పుడు టేబుల్లో టాప్లో ఉన్నాడు ఐపీఎల్లో. అందుకని ఆ సంజు శాంసన్ కూడా తగ్గింది. మళ్ళీ అతను మంచి బ్యాటింగ్ ప్రదర్శన కూడా వచ్చింది అతని నుంచి. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్సీ ఇచ్చారు అతనికి. యాక్చువల్గా ముంబై ఇండియన్స్ కెప్టెన్ తరపున పెద్దగా ప్రదర్శన ఏం రాలేదు. లాస్ట్ మ్యాచ్ మంచిగా ఆడాడు తప్ప మిగతా ఏం రాలేదు. అయినా ప్లేస్ ఇచ్చారు అతనికి. శివన్ దుబే చాలా అన్ఫార్చునేట్గా వచ్చాడు అనుకోవచ్చు శివన్ దుబే. ఎందుకంటే అతనికి మంచి అవకాశం ఇచ్చారు ఈసారి అయితే. జడేజా యాజ్ యూజువల్ ఆల్రౌండర్ వచ్చిన్నాడు. అలానే అక్షర్ పటేల్ కూడా ఇచ్చారు. వీళ్ళిద్దరు సిమిలర్. ఒకలే ఆడగలుగుతారు ప్లేయింగ్ లెవెన్లో అయితే. అక్షర్ పటేలా లేకుంటే జడేజా వైపు ఎక్కువ మొగ్గు చూపుతారు అక్షర్ పటేల్. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్కి ఢిల్లీ తరపున మంచి బౌలింగ్ ప్రదర్శన అయితే అతని నుంచి రావడం చూపాం. మంచి మంచి మ్యాచ్లు కూడా గెలిపించడం చూసాం. చాహల్ వచ్చాడండి. ఇది ఆశ్చర్యం కలిగించింది. చాహల్కి అయితే ఇంకొక అవకాశం ఇచ్చారు. చాహల్ ప్లేస్ దక్కింది. ఆ తర్వాత మన గన్ బౌలర్, మన ఫాస్ట్ బౌలర్ వచ్చేసి బుమ్రాగా ఉన్నాడు. మంచి సీమ్ని అయితే బౌలింగ్ చేస్తారు, అందరూ తెలిసిందే కదా, చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత సిరాజు ఫామ్లో లేడు, అయినప్పటికీ ప్లేస్ కల్పించారు 15 నెంబర్ స్క్వాడ్లో అయితే సిరాజు. తర్వాత హర్షదీప్కి అయితే మళ్ళీ అవకాశం ఇచ్చారు. హర్షదీప్ చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ వచ్చారనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఫామ్ పెద్దగా ఏం లేదు. అయినప్పటికీ హర్షదీప్కి అయితే ప్లేస్ అయితే ఇవ్వడం చూసాం మనమైతే. హర్షదీప్కి కూడా ప్లేస్ ఇచ్చి ఇదండి 15 మంది స్క్వాడ్ వచ్చేసి. మీరు ఒకసారి చూసుకుంటే 15 మంది స్క్వాడ్లో వీళ్ళైతే ఉన్నారు ప్లేయర్స్ అయితే. దీనిలో కొంచెం ఆశ్చర్యం లేదు, అందరూ బాగానే ఆడుతున్నారు. మంచి మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్స్ని తీసుకున్నారు. ఆ తర్వాత రిజర్వ్గా అయితే ఎవరైతే ఇంజూర్ అయితే ఈ ప్లేయర్స్ ఎవరైతే ఇంజూర్ అవుతారో వాళ్ళకి రిజర్వ్గా అయితే కొంతమంది ప్లేయర్స్ని తీసుకెళ్తున్నారు. వాళ్ళు వచ్చేసి శుభ్మాన్ గిల్కి, అలానే రింకు సింగ్, ఖలీలు, అలానే అవేష్ ఖాను. వీళ్ళైతే బౌలర్స్ ఇద్దరు తీసుకెళ్తున్నారు, బ్యాట్స్మెన్స్ని ఇద్దరు తీసుకెళ్తున్నారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రింకు సింగ్, ఓపెనర్గా లేకుంటే వన్ డౌన్గా శుభ్మాన్ గిల్ని అయితే తీసుకెళ్తున్నారు ప్రస్తుతానికైతే. ఇది స్క్వాడ్ అండి. మొత్తం 15 మంది స్క్వాడ్ మనం పేర్లు విన్నాం కదా. దీనిలో మనం కొంతమంది పేర్లు అయితే మిస్ అయ్యాము. అది కేఎల్ రాహుల్ అనుకున్నాం. సంజు శాంసన్, కేఎల్ రాహుల్ అని చాలామంది సందిగ్ధతలో ఉన్నారు. కానీ సంజు శాంసన్ ఉన్న ఫామ్ను చూసి అయితే సంజు శాంసన్కే ఓట్లు ఎక్కువ పడ్డట్టున్నాయి. అందుకని సంజు శాంసన్ అయితే కరెక్ట్ డెసిషన్ అది. సంజు శాంసన్ స్పిన్నర్ని ఎక్సలెంట్గా ఆడతాడు. స్లో పిచ్ పైన కూడా మంచిగా ఆడతాడు. చూడాలి మరి, ఇంకొక అవకాశం వచ్చింది సంజు శాంసన్కి. ఇదైతే సద్వినియోగం చేసుకోవాలి. ఇది సద్వినియోగం చేసుకోలేకపోతే సంజు శాంసన్ అయితే చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే కేఎల్ రాహుల్ లాంటి క్లాస్ ప్లేయర్స్ని పక్కన పెట్టి మరి ప్లేస్ ఇచ్చారు కాబట్టి సంజు శాంసన్ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంకా కొంతమంది ప్లేయర్స్ అయితే మిస్ అయిపోయారు మనకైతే. అందులోనూ శుభ్మాన్ గిల్ ఒకడు. అలానే శుభ్మాన్ గిల్ రిజర్వ్లో పెట్టారు యాక్చువల్గా. అలానే తిలక్ వర్మ ప్లేస్ ఉంటుంది అనుకున్నారు. తిలక్ వర్మకి ఛాన్స్ లేదు కానీ ఉంటుందో మేబీ అనుకున్నారు. ఎందుకంటే అక్కడ ప్లేస్ లేదు. శుభ్మాన్ గిల్ వస్తే కోహ్లీ ప్లేస్ దగ్గర ఆడాలి, లేకుంటే సూర్యకుమార్ యాదవ్ ప్లేస్ అని ఆడాలి. ఆ 2 ప్లేసులు ఖాళీ లేవు కాబట్టి అతను ఆడించే అవకాశం లేకుండా పోయింది. అతనికి కూడా అవకాశం దక్కలేదు అతనికైతే. ఇంకా అతను శ్రేయస్ అయ్యారు. అతను అసలు యాక్చువల్గా రేడార్లో లేడు, శ్రేయస్లో ఫామ్లో లేడు కాబట్టి ఇంకా అతని నుంచి కూడా మనం ఆశించేది లేదు, ఏం లేదు. ఇంకా తర్వాత కొంతమంది బౌలర్స్ ఉన్నారు. అలానే కొంతమంది అభిషేక్ శర్మని చాలామంది ఓపెనర్గా తీసుకోవచ్చు కదా, ఇప్పుడు జైస్వాల్ ప్రస్తుతం ఫామ్లో లేడు కదా అని అన్నారు. కానీ జైస్వాల్కి ఇంకా చాలామంది అన్నారు ఇప్పుడు వద్దు, అతను వద్దు, వరల్డ్ కప్ కాదు, మిగతా ఏమన్నా నార్మల్, ఎందుకంటే ఇది ప్రెజర్ గేము, ఒక్కసారిగా వరల్డ్ కప్ తీసుకెళ్తే అతను ఇబ్బంది పడతారని పెద్ద పెద్ద ప్లేయర్లు, యువరాజు లాంటి వాళ్ళు కొంతమంది అయితే సజెషన్ ఇచ్చారు. అతన్ని ముందైతే నార్మల్గా టీ20లో వాటిని ఆడించండి, ఇలాంటి వరల్డ్ కప్ తీసుకెళ్తే అతని లైఫ్ డ్యామేజ్ అవుతుందని చెప్పడంతో అది కొంచెం ఆగినట్టున్నారు. ఏదైనా సరే అభిషేక్ శర్మ అయితే ఫ్యూచర్లో మంచి స్టార్గా అయితే ఎదిగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లు మిస్ అయినా నెక్స్ట్ ఫ్యూచర్లో అయితే అతనికైతే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇంకా చాలామంది ప్లేయర్స్ మిస్ అయ్యారు. వాళ్ళు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరూ ప్రదర్శన అయితే బాగున్నప్పటికీ ఈ ప్లేయింగ్ 15 మందిని మీరు చూస్తే మీరు అర్థం చేసుకోవచ్చు కదా, ఇంకెంతకన్నా మించి ఏమి ఉండదు. ఎందుకంటే మీరు రోహిత్ శర్మని తీసేయలేరు, కోహ్లీని తీసేయలేరు,
జైస్వాల్ ప్లేస్లో అభిషేక్ శర్మ అనుకుంటే ఒకవేళ మార్చుకోవచ్చేమో. సూర్యకుమార్ని తీసేయలేము, పంత్ని తీసేయలేము. సంజు శాంసన్ తన ఫామ్ని చూస్తున్నాం. హార్దిక్ పాండ్యాకి అయితే అవకాశం ఇచ్చారు, ఎందుకంటే ఫ్యూచర్లో అతను ఒక్కడే ఆల్రౌండర్గా కనిపిస్తున్నాడు. శివన్ దుబే కూడా బౌలింగ్ వేయట్లేదు సిఎస్కే తరపున, కేవలం అతను బ్యాటింగే చేస్తున్నాడు, అది కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తున్నాడు. కానీ హార్దిక్ పాండ్యా కెప్టెన్ చేస్తున్నాడు, అలానే లీడింగ్ చేస్తున్నాడు, కాబట్టి అతనికి అయితే అవకాశం మళ్ళీ ఇచ్చారు. అది కూడా వైస్ కెప్టెన్ ఇచ్చారు. ఫ్యూచర్గా కెప్టెన్ అతను అయితే డిసైడ్ అయ్యేలా కనిపిస్తుంది. ఆ తర్వాత జడేజా ఫామ్లో లేకపోయినప్పటికీ పెద్ద పెద్ద భారీ మ్యాచ్ల్లో ఖచ్చితంగా అతను ఆడి తీరుతాడు. మంచి బౌలింగ్ ప్రదర్శన అతని నుంచి వస్తుంది. అక్షర్ పటేల్ ఢిల్లీకి మంచిగా ఆడుతున్నాడు. ఢిల్లీ నుంచి 3 ప్లేయర్స్ వచ్చారు కదా. ఖలీల్ అహ్మద్ కూడా తీసుకున్నారు యాక్చువల్గా రిజర్వ్ ప్లేయర్ కింద. 4 ప్లేయర్ వచ్చినారు ఆల్మోస్ట్. ఇంకా అయితే కుల్దీప్ యాదవ్ వచ్చేసి మంచి ప్రదర్శన వచ్చింది కాబట్టి, ఇంకా చాహల్కి యాక్చువల్గా ఉండదు అనుకున్నారు ప్లేసు, బిష్నాయ్ వస్తాడేమో అనుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ బిష్నాయ్ కాకుండా చాహల్కే మొగ్గు చూపారు. ఎందుకంటే అరవర్ తరపున మంచి మంచి వికెట్లు తీస్తున్నాడు. కొంచెం స్కోర్ ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ ఓవర్స్ పర్ ఓవర్కి అతనైతే తీసుకోవడం చూసాం. అట్లానే హర్షదీప్ ఆశ్చర్యం కలిగించింది. హర్షదీప్ని అయితే తీసుకున్నారు. ఆవిష్ ఖాన్ వస్తాడేమో అనుకున్నారు డైరెక్ట్గా 11లోకి, కానీ ఇక్కడ హర్షదీప్ వైపు వెళ్ళారు. లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి అతని వైపు అయితే మొగ్గు చూపారు కొంచెం. అలానే బుమ్రా, సిరాజ్, ఈ రెండిట్లో మార్పేం ఉండదు. ప్రస్తుతం ఉన్న ఇండియన్ టీంలో ఇల్లే కాబట్టి చూద్దాం మరి ఇంకేం జరగబోద్దో.